వెల్కమ్ టు ఊరువాడ. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్మెవరికి లేదన్నారు. ఎవరైనా అలా మాట్లాడితే చెట్టు కట్టేసి కొట్టాలని కామెంట్ చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొడితే జనం ఊరుకోరని, మాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమన్నారు రేవంత్ రెడ్డి. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు సీఎం రేవంత్. 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్ అందిస్తామన్నారు. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు సీఎం. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని, వారికి విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని కూడా ఇస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలోకి వస్తేనే తామిచ్చిన హామీలు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేస్తోందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే మాట అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పుంటే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసేవాళ్లు కాదన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు శాపంగా మారిందన్నారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. వ్యవసాయం, విద్యను గాలి కుదిలేశారని, విభజన హామీలకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు సంపత్ కుమార్. కేంద్రంలో అధికార మార్పిడి జరిగితేనే అభివృద్ధి అనేది సాధ్యమన్నారు. కేసినేని నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయనకి సైకియాట్రిస్ట్ కు చూపించుకోవాలని అన్నారు కేసినేని చిన్ని. ఆయనతో పాటు సైకోలందరూ ఒకే పార్టీలో చేరారని కామెంట్ చేశారు చిన్ని. కేసినేని నానికి రాజకీయం అంటే ఏంటో తెలియక ముందే గద్దె రామ్మోహన్ ఎంపీ అయ్యారని గుర్తు చేశారు చిన్ని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ సీటు తనకే ఇవ్వాలంటున్నారు జలీల్ ఖాన్. దీనికోసం ముస్లిం మైనారిటీలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. 60,000 మంది ముస్లింలు ఓటర్లుగా ఉన్న పశ్చిమ సీటు ఇవ్వడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉంటుందంటున్నారు జలీల్ ఖాన్. అనంతపురం జిల్లా సింగనమల వైసీపీలో అసమ్మతి రాజుకుంది. కొత్తగా నియమితులైన ఇన్ఛార్జి వీరాంజనేయులపై తిరుగుబాటు చేశారు. ఆయనకు సహకరిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతి పైన నిరసన తెలిపారు వైసీపీ కార్యకర్తలు. వీరాంజనేయులు అభ్యర్థిత్వాన్ని మార్చాలని అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు. సింగనమలలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలోనూ అధికారమని సెంటిమెంట్ ఉంది. అలాంటి సెంటిమెంట్ ఉన్న ప్రాంతంలో గెలుపు గుర్రాన్ని నిలపాలని సూచిస్తున్నారు. రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే అంటున్నారు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. డి హీరేహల్ మండలం మలపనగుడి గ్రామంలో కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, పత్రికల్లో వస్తున్నవన్నీ అవాస్తవాలని, వాటిని నమ్మొద్దన్నారు కాలువ శ్రీనివాసులు. ఇంకా 10-15 ఏళ్లు రాయదుర్గంలోనే ఉంటానన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీ ఎవరితోనూ కలవదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు గతంలో కలిసి పనిచేశాయని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలు దోచుకున్నాయని విమర్శించారు. తాము కేవలం ప్రజలతోనే కలుస్తామని అన్నారు. గ్రామంలో పర్యటించి బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతామని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తలపై స్పందించారు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. కొన్ని వదంతులు సంబంధం లేకుండానే వస్తుంటాయన్నారు. నేనుగా తాను ఎవరిని సంప్రదించలేదు అన్నారు. కొన్ని పార్టీలు తనను మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని అడిగాయన్నారు. తమ పార్టీతో పాటుగా కాంగ్రెస్, బీజేపీలు తనను సంప్రదించాయని తెలిపారు. అయితే తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీ మత రాజకీయాలని నమ్ముకుందన్నారు బీహెచ్. మేడారం బెల్లం పంపిణీపై రాజకీయం మంచిది కాదన్నారు. భక్తి భావనతోనే మేడారం బెల్లం పంపిణీ చేస్తున్నామని, అభివృద్ధిని వదిలి బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు బీహెచ్. తనకు ప్రాణహాని ఉందని సోషల్ మీడియాలో చంపుతామంటూ మెసేజెస్ చేస్తున్నారని వైఎస్ వివేకానంద కూతురు సునీతారెడ్డి సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ పోస్టులు పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరహా బెదిరింపులు ఎక్కువవుతున్నాయని అన్నారు ఆమె. నంద్యాల వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే శిల్పారామిపై తిరుగుబాటుకు తెరలేపారు వైసీపీ జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి. గత కొంతకాలంగా ఎమ్మెల్యే పనితీరు, మాటలను వ్యతిరేకిస్తున్నారు జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి. దీనిపై సోషల్ మీడియాలో ఓ ఎమ్మెల్యేకు చెందిన ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలోని డైలాగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గోకుల్ రెడ్డి. ఈ వీడియోలో డైలాగులకు వ్యతిరేకంగా రేపు గాంధీ చౌక్ లో ధర్నాకు పిలుపునిచ్చారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరింత స్పీడ్ పెంచారు. ప్రత్యేక హోదా, పోలవరం విభజన హామీలపై పదే ప్రశ్నిస్తున్న షర్మిల ఇప్పుడు ఏకంగా ఢిల్లీలోనే ధర్నాకు దిగారు. ఏపీ కాంగ్రెస్ నేతలతో కలిసి జాతీయ నేతలతో సమావేశమైన షర్మిల ఆంధ్ర సమస్యలపై వినతి పత్రాల్ని సమర్పించారు. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీ భవన్ ముందు ధర్నా చేపట్టారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీల్ని అమలు చేయాలని ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేశారు.
ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలు కొన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత కేఆర్ సురేష్ రెడ్డి బృందంగా వెళ్లి షెకావత్ కు వినతి పత్రం అందజేశారు. కేసీఆర్ ని జైలుకు పంపిస్తాం అంటూ కాంగ్రెస్ అంటోంది. అయితే కేసీఆర్ ని ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కి ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలకిచ్చిన హామీలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. అలా కాదని కక్ష సాధింపు చర్యలకు దిగితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. మైలవరం వైసీపీ సీటు కోసం సోషల్ మీడియాలో కొంత రచ్చ జరుగుతోంది. అయితే అసెంబ్లీ సీటు నాదంటే నాదంటూ పోస్టు పెడుతున్నారు. అయితే మైలవరం ఇన్ఛార్జిగా తిరుపతి రావును ఖరారు చేసింది వైసీపీ. మెదక్ జిల్లా తూఫ్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఇస్తున్న భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు ఆయన. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నారాయణఖేడ్ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టారు. రుబీనా బేగంపై కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు మున్సిపల్ ఆఫీస్కు వచ్చారు. మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ కు 10, బీఆర్ఎస్ కు 5 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మారిన సమీకరణాలతో మున్సిపల్ పీఠంపై కన్నేసింది కాంగ్రెస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పెండింగ్ లో ఉన్న రైల్ ఓవర్ బ్రిడ్జ్ కి శంకుస్థాపన జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి నిడదవోలు నెహ్రూ సెంటర్ లో భూమి పూజ చేశారు. సేతు బంధన్ పథకం కింద ఈ ఆర్ఓబి నిర్మాణానికి అనుమతి లభించింది. దీనికోసం 185 కోట్ల రూపాయలు కేటాయించారు. ఘట్కేసర్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి ప్రదీప్ ను పరామర్శించారు కేటీఆర్. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శేషు తన కుమారుడికి వైద్యం చేపించుకోలేని పరిస్థితి ఉందని స్థానిక కౌన్సిలర్ అంజీగౌడ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెప్పారు. దీనిపై స్పందించిన కేటీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్ కు వైద్యం కోసం ₹1,00,000 చెక్ అందించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. వర్సిటీ భూముల్ని హైకోర్టుకు అప్పగించడాన్ని నిరసిస్తూ విద్యార్థులంతా నిరసన చేపట్టారు. రాజేంద్రనగర్ వర్సిటీలో పరీక్ష రాసేందుకు వచ్చిన సెకండ్ ఇయర్ విద్యార్థుల్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. జీవో నెంబర్ 55 ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు విద్యార్థులు. పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సత్కారం చేయనుంది. ఇందులో భాగంగా వెంకయ్య నాయుడును ఆయన నివాసంలో కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు మంత్రి జూపల్లి. అటు అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు జూపల్లి. ఈ నెల 4న శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు సత్కార కార్యక్రమం జరగనుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను కూల్చేస్తున్నారు అధికారులు. అయితే అక్కడికి వెళ్లిన అధికారులపై రాళ్ల దాడికి యత్నించారు కొంతమంది స్థానికులు. 5 రోజులుగా పంచాయతీ అధికారులు వివరణ కోరినా స్పందించడం లేదు వెంచర్ యజమానులు. దీంతో నిర్మాణాల్ని కూల్చేస్తున్నారు అధికారులు. హెచ్ఎండిఏ మాజీ అధికారి శివబాలకృష్ణ కేసులో తవ్వుతున్న కొద్ది అక్రమాలు బట్టబయలవుతున్నాయి. ఇప్పటికే 2 రోజులు విచారించిన ఏసీబీ 3వ రోజు పలు ఆసక్తికర విషయాలు రాబట్టింది. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై 3 లాకర్లు గుర్తించారు. ఆ 3 లాకర్లను ఓపెన్ చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.